వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నేటివిటీ కథలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోతూ ఉన్న మన తెలుగు ఇండస్ట్రీలో ఒక డైరెక్టర్ ప్రజెంట్ అయితే ముందుకెళ్తూ ఉన్నాడు. అండ్ ఇప్పటివరకు అయితే పెద్ద స్క్రీన్ కంటే మెయిన్గా ఓటీటీలోనే తన సత్తా చాటుకుంటూ ముందుకెళ్తూ ఇప్పుడైతే ముత్తయ్య అనే మూవీతో కూడా మనందరి ముందుకు వచ్చేసాడు భాస్కర్ మౌర్య. అయితే ఇప్పుడు మనతో పాటు కూడా ఉన్నారు. అండ్ ఆయన గురించి చెప్పాలంటే అమెజాన్లో శివరపల్లి అని చూశారు కదా, సో మరి ఆ సిరీస్ ఒక డైరెక్టరే అనమాట. మరి ఆ విశేషాలు ఏంటో ఆయన అడిగి తెలుసుకో. హాయ్ బ్రో. హాయ్. దిస్ ఇస్ సెకండ్ మీటింగ్. యా, విత్ ఇన్ ద గ్యాప్ ఆఫ్ 3 months. యా, శివరపల్లి టైంలో మీట్ అయ్యాము. ఆ టైంలోనే చెప్పారు ముత్తయ్య గురించి. బట్ ముత్తయ్య రిలీజ్ అయింది అండ్ ప్రేక్షకులు కూడా దే ఆర్ ఎంటర్టైనింగ్. ఒక ఏంటంటే 70+ years ఉన్న పర్సన్ మీద స్టోరీ తీసి అది కూడా ఒక మంచిగా అట్రాక్ట్ అయ్యే విధంగా ప్రతి ఒక్కరు చూసే విధంగా ఎట్లా మలిచారు బ్రో? అంటే మలవడ వెనకాల చాలా కథ ఉంది అన్నమాట యాక్చువల్లీ. అంటే బౌండ్ స్క్రిప్ట్ ఫస్ట్ ఐడియా రావడానికి ఒక చిన్న బ్యాక్ స్టోరీ ఏంటంటే, నేను మా ఊర్లో కొన్ని రోజులు ఉండాల్సి వచ్చింది. ఫిలిం ఇండస్ట్రీ నుంచి కొంచెం గ్యాప్ తీసుకొని ఒక 2-3 years ఊర్లోనే ఉండాల్సి వచ్చింది అనమాట. సో అప్పుడు నేను అక్కడ కొంతమందిని చూశాను అనమాట. ఒక డిఫరెంట్ వరల్డ్ని చూశాను. అదేంటంటే సినిమా ఇండస్ట్రీకి బేసిక్గా మనం సినిమాలో ప్రయత్నించాలంటే యాక్టర్ కావాలనుకున్నా, డైరెక్టర్ కావాలనుకున్నా, ఎనీ టెక్నీషియన్ అవ్వాలనుకున్నా కూడా హైదరాబాద్కి వచ్చి ఇక్కడ స్టే చేసి ఇక్కడ దర్శకులను, ఇక్కడ ప్రొడక్షన్ హౌసెస్ని కలిసి ట్రై చేస్తున్నది మనకు తెలుసు బేసిక్గా. కానీ ఊర్లలో ఏం జరుగుతుందంటే, అంటే నేను చెబుతున్నది మా ఊర్లోనే కాదు, ఇప్పుడు చాలా ఊర్లలో అది జరుగుతుందని నేను అనుకున్నాను. ఎందుకంటే ఐ సర్చ్ ఆన్ యూట్యూబ్, రీసెర్చ్ చేసే ప్రాసెస్లో ఊర్లలో జరుగుతుందా ఇది అంటే నిజంగానే ఎవ్రీ విలేజ్ ఈజ్ మేకింగ్ సమ్ షార్ట్ ఫిల్మ్స్ అండ్ రీల్స్ ఎక్సెట్రా. సో ఆ టైంలో నేను అక్కడ కొంతమందిని కలిశాను. వాళ్ళకు ఫిల్మ్ మేకింగ్ ట్రైనింగ్ ఏం లేదు, జస్ట్ ఒక ప్యాషన్. డైరెక్టర్ అవ్వాలని ఉంది చాలామందికి, యాక్టర్ అవ్వాలని ఉంది. చాలా ఫిల్మ్ ఇండస్ట్రీలో సంథింగ్ దే హ్యావ్ టు ప్రూవ్ అనమాట. ఆ కోరిక అయితే బలంగా ఉంది. బట్ ఏంటంటే వాళ్ళకున్న ఫైనాన్షియల్ థింగ్స్ కానీ, ఇంట్లో సపోర్ట్ ఆర్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ వల్ల కానీ ఊర్లలోనే ఉండి దే ఆర్ ట్రయింగ్ టు మేక్ షార్ట్ ఫిల్మ్స్ అనమాట. ఆ షార్ట్ ఫిల్మ్స్లో టెక్నికాలిటీస్ ఎంతవరకు ఉంటాయని పట్టించుకోకుండా వాళ్ళకి తెలిసింది చేసేస్తున్నారు. యాక్టర్స్ కూడా వాళ్ళకి వచ్చింది చేసేస్తున్నారు. జస్ట్ వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. అది జస్ట్ బయట పెడితే ఎవరో ఒకరు చూసి ఏదైనా ఒక చిన్న అవకాశం ఇస్తారేమో అని చెప్పేసి వాళ్ళ ఎక్స్పెక్టేషన్ అనమాట. ఇండస్ట్రీకి రాకుండా ఊర్లలోనే ఉంటూ దే ఇమాజినింగ్ దట్, అంటే వాళ్ళు అనుకుంటున్నారు ఏంటంటే అవకాశాలు వస్తాయని. సో అంత ప్యూర్ ట్రయల్స్, అంత ప్యూర్ హార్టెడ్ పీపుల్ని నేను, అంత డిఫరెంట్ వరల్డ్ని నేను చూడలేదు యాక్చువల్లీ. నేను అప్పుడు చాలా కొత్తగా అనిపించింది అనమాట. సో ఆ వరల్డ్ నుంచి ఫస్ట్ ఒక నేను కథ రాసుకున్నా, నాట్ ముత్తయ్య. సో ఆ కథ నేను చేయలేకపోయినా, సమ్ అదర్ రీజన్స్ ఉండే దానికి. సో బట్ ఆ కథ చేయలేకపోయినా కూడా నాకు ఆ వరల్డ్ని వదలాలనిపించలేదు. అదొక బ్యూటిఫుల్ వరల్డ్ కదా, చాలా అద్భుతమైన వరల్డ్ కదా, దాన్ని చెప్పాలి జనాలకి. ఆడియన్స్ చూస్తే దే విల్ డెఫినెట్లీ లవ్ ఇట్. ఇది ఒక డిఫరెంట్ వరల్డ్, బాగుంది, యూనిక్గా ఉంటుంది అండ్ యూనివర్సల్గా ఉంటుంది అనే ఒక పర్స్పెక్టివ్లో ఐ స్టార్టెడ్ రైటింగ్ ముత్తయ్య. సో ముత్తయ్య ఆ ఇన్స్పిరేషన్తో పాటు వాళ్ళని చూస్తుంటే నాకు అనిపించిండే 40 years 50 years వచ్చినా కూడా దే ఆర్ జస్ట్ మేకింగ్ సమ్ షార్ట్ ఫిల్మ్స్ విత్ దేర్ ఓన్ మనీ. వాళ్ళే మనీ పెట్టుకొని ఆ లోకల్ డైరెక్టర్స్ ఎవరినో షార్ట్ ఫిల్మ్ చేసే వాళ్ళని తీసుకొని చేసేవాళ్ళు అనమాట. ఓకే, నాకు అనిపించేది అదొక ఇన్స్పిరేషన్. అయితే ఒకవేళ నేను కూడా 50 60 70 years వస్తే వితౌట్, అంటే నా డ్రీమ్ని నేను అచీవ్ చేయకుండా నా ఏజ్ అంతా ఫినిష్ అయిపోతే అసలు ఏం చేయగలుగుతా, ఏంటి నా థాట్ ప్రాసెస్ అప్పుడు ఎట్లుంటుంది, ఈ ఇంట్రెస్ట్ ఈ ప్యాషన్ అప్పుడు ఉంటుందా పోతుందా, ఒకవేళ అప్పటికీ కోరిక తీరకుండా నేను కనుక 60 to 70 years వరకు రీచ్ అయితే నేనేం చేయగలుగుతా, నా ప్యాషన్ కోసం నేను ఏం చేయగలుగుతా అనే ఒక చిన్న డౌట్ అయితే క్రియేట్ అయింది. సో అక్కడ స్టార్ట్ చేసిన యాక్చువల్లీ. సో వెరీ పర్సనల్, నన్ను నేను 60 years 70 yearsలో ఇమాజిన్ చేసుకుని రాసిన కథ ఇది. అట్ ద సేమ్ టైం జనాలను చూసిన అనమాట. సో ఆ ప్రపంచాన్ని వాళ్ళ గురించి కూడా చెప్పాలి అనే ఒక పర్స్పెక్టివ్లో ఈ కథ రాసిన. అదే హీరో అనేటప్పటికీ యూజువల్గా కాలేజ్లో ఉన్న వాళ్ళు,
ఇంకొంచెం స్టోరీకి తగ్గట్టు ఒక 30 ఇయర్స్ ఈ మధ్యకాలంలో ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్టు 40-50 వరకు వచ్చేస్తున్నాం. కానీ 70+ ఇయర్స్ ఉన్న ఒక పర్సన్ని తీసుకొని ఆయన్ని ఒక హీరోగా పెట్టుకొని చెయ్యాలి, ప్రేక్షకులకు నచ్చుతుందా లేదా అని ఎలా అనిపించింది బ్రో? బేసిక్గా మన దగ్గర కొంచెం అలాంటి ఎక్స్పెరిమెంట్లు చాలా తక్కువే బేసిక్గా. బట్ వరల్డ్ సినిమా గురించి మాట్లాడుకుంటే, వరల్డ్ సినిమా గురించి పక్కకు పెట్టినా కూడా మన దగ్గరే అంటే మన ఇండియాలోనే ఏజ్కి సంబంధం లేకుండా 70-80 ఇయర్స్ వాళ్ళను హీరోస్గా పెట్టి చేసిన సినిమాలు ఉన్నాయి. నేను ఆ టైంలోనే 2016-17 టైంలోనే ఒక కన్నడ ఫిలిం తిథి అని చూశాను అనమాట. ఓకే, దట్స్ అ ఫెంటాస్టిక్ ఫిలిం. సో అందులో కూడా ఆల్మోస్ట్ 70 ఇయర్స్ 80 ఇయర్స్ అతను హీరో, మెయిన్ లీడ్ అనమాట. సో అదొక ఫ్యామిలీకి సంబంధించిన కథ, చాలా బాగుంటుంది, చాలా ఇంప్రెస్ అయ్యాను అనమాట. సో అలానే కొన్ని వరల్డ్ సినిమాలో ఐ హ్యావ్ సీన్ ఏజ్కి సంబంధం లేకుండా అదొక కథ, ప్రతి మనిషికి ఒక కథ ఉంటుంది, ఏజ్కి సంబంధం ఉండదు, కథ అందరికీ ఉంటుంది యాక్చువల్లీ. సో మనం ఏంటంటే సినిమాలు అనే ఒక పర్స్పెక్టివ్ వచ్చేసరికి టార్గెటెడ్ ఆడియన్స్ ఇవన్నీ కొంచెం ఆస్పెక్ట్స్ అన్ని దృష్టిలో పెట్టుకొని మనం హీరోలను డిజైన్ చేసుకుంటాం. సో అది ఎలా అయిపోయిందంటే ఫిలిం మేకర్స్కి అంటే ఎవరికైనా ఈవెన్ నాకు కూడా కొన్ని రోజుల వరకు కథ అంటే ఐ యూజ్ టు ఇమాజిన్ యంగ్ హీరోస్ ఇట్ సెల్ఫ్, రైట్. బట్ వన్స్ నా పర్స్పెక్టివ్ మార్చుకున్న తర్వాత ఆ టైంలో నాకు ఇలా పెట్టి కూడా చేద్దాం, అంటే ఏజ్డ్ పీపుల్ని కానీ వాట్ ఎవర్ ఎవరిదైనా కథనే, ఆ కథలు చెప్పాలి అని ఒక థాట్ ప్రాసెస్ క్రియేట్ అయిందన్నమాట. ఓకే. సో అప్పుడు నేను 70 ఇయర్స్ ఆయన కూడా మనిషే, హీ ఆల్సో, తనకు కూడా ఒక కథ ఉంటుంది, అది చెప్పాలి, చెప్తే తప్పేం లేదు, డేరింగ్ స్టెప్ వేద్దాం. ఇప్పటివరకు చాలా తక్కువ ప్రయోగాలే ఉన్నాయి ఇట్లాంటివి. సో చేస్తే డెఫినెట్లీ ఈ సినిమా మంచి గుర్తింపు అయితే తెచ్చుకుంటుంది అనే ఒక థాట్లో నేను ఐ డిసైడెడ్ టు మేక్. ఎవరైనా కానీ ఒక ఎస్టాబ్లిష్ అయిన తర్వాత కానీ ఇలాంటి చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఓకే, ఇది ఒకవేళ పోయినా కానీ, ఎక్స్పెరిమెంట్ పోయినా కానీ మనకు ఇంకొకటి వస్తుంది అనుకోవచ్చు. కాకపోతే ఎర్లీ ఇన్ ద కెరియర్ యూజువల్గా శివరపల్లి మంచి సక్సెస్ అనేది సాధించిన తర్వాత ఈ మూవీ అనేది కూడా తీసుకొని చెయ్యడం అనేది ఇట్ వాస్ ఎ వెరీ బోల్డ్ స్టెప్, డేరింగ్ కూడా కదా, బోల్డ్ స్టెప్. మరి ఇది ఏదైనా తేడా వచ్చిందంటే అప్పుడు ఏమవుతుందని ఏం ఆలోచించలేదా? అంటే యాక్చువల్లీ ఇది శివరపల్లి తర్వాత చేసింది కాదు. ఓకే, నేను శివరపల్లి ముందే చేశాను అనమాట దీన్ని. ఓకే. యా, ముత్తయ్య అనే సినిమా యాక్చువల్లీ నేను ముందే చేశాను. అది 2022లో ఇట్ హ్యాస్ గాట్ లాట్ ఆఫ్ అవార్డ్స్. యా, కోల్కతా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో బెస్ట్ ఫిల్మ్ వచ్చింది, బెస్ట్ ఇండియన్ ఫిలిం. అండ్ మెటా ఫిలిం ఫెస్టివల్లో బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ వచ్చింది. దట్స్ ఇన్ ముంబై అంటున్నా, దుబాయ్. సో ఇండిక్ ఫిల్మ్ ఉత్సవ్ అని ఒక ఇంటర్నేషనల్ ఆన్లైన్ ఫెస్టివల్ ఉంటుంది, అందులో ది బెస్ట్ ఫిలిం వచ్చిందనమాట. సో యూకే ఏషియన్ ఫిలిం ఫెస్టివల్కి అందులో వరల్డ్ ప్రీమియర్ అయిన తెలుగు సినిమా. సో దానికి చాలా రికార్డ్స్ ఉన్నాయి బేసిక్గా యాక్చువల్లీ ముత్తయ్యకు. ఓకే. సో రిలీజ్ అవ్వడం మాత్రం లేట్ అయింది. అది దానికి చాలా కారణాలు ఉండొచ్చు. బట్ ఏంటంటే దేనికైనా ఒక టైం రావాలి. సో శివరపల్లి తర్వాత వచ్చింది బేసిక్గా. సో అది సో కెరియర్ గురించి ఏం పెద్దగా అంటే ఎందుకు ఆలోచించలేదంటే అందులో ఉన్న ఎమోషన్ నన్ను బాగా స్ట్రాంగ్గా డ్రైవ్ చేసింది. ఓకే. సో ఆ ఎమోషన్ని బాగా బిలీవ్ చేసిన. సినిమా అంటే నెక్స్ట్ సినిమా వస్తుందా, ఇప్పుడు బేసిక్గా ఒక స్ట్రాంగ్ కమర్షియల్ హిట్ కొడితే పిలిపించి ప్రొడ్యూసర్లు నెక్స్ట్ అవకాశాలు వాళ్ళే, చాలా మంచి అవకాశాలు మనకు క్రియేట్ అవుతాయి బేసిక్గా. సో నేను దాని గురించి అయితే ఆలోచించలేదు. ఈ కథ చెప్పాలి, ఈ కథ చెప్పిన తర్వాత నేను ఇంకేదైనా చేద్దాం. ఓకే. ఈ కథ చెప్పిన తర్వాత ఐ విల్ గో టు సమ్ కమర్షియల్ కంటెంట్. అంటే కంటెంట్ బేస్డే ఉంటాయి, చాలా స్ట్రాంగ్ స్టోరీ బేస్డ్ కంటెంట్ బేస్డే ఉంటాయి. బట్ అది నేను అంటే బేసిక్గా ముత్తయ్య కూడా నేను డిజైన్ చేసింది నాట్ ఎట్ ఆల్ లైక్ ఆర్ట్ హౌస్ ఫిలిం, ఒక ఆర్ట్ ఫిలిం లాగా దాన్ని డిజైన్ చేయలేదు. దానిలో చాలా కమర్షియల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. మ్యూజిక్ ట్రీట్మెంట్ నుంచి మొదలు పెడితే క్యారెక్టర్స్ బిహేవ్ చేసే విధానం, ఒక స్క్రీన్ ప్లేలో కమర్షియల్ స్క్రీన్ ప్లేలో ఉండాల్సిన ఆ ప్లాట్స్, ఆ థింగ్స్ అన్నీ ఆల్మోస్ట్ అందులో ఉంటాయి అన్నమాట బేసిక్గా. సో అది కనిపించదు బయటికి. ఓకే. యా, యాక్చువల్గా చూసిన వాళ్ళు కూడా ఇది కొంచెం స్లో పేస్లో వెళ్తూ ఉంది, సో ఇలా అని చెప్పేసి ఒక మిక్స్డ్ టాక్ అనేది కూడా వస్తూ ఉంటే దీనికి మీరు ఆన్సర్ ఏం చెప్తారు? అంటే స్లో పేజ్లో ఉంది బేసిక్గా. స్లో పేజ్ చూసే వాళ్ళకు నచ్చుతుంది సినిమా, చూడని వాళ్ళకు కొంచెం కొద్దిగా వన్ టైం వాచ్ అనే ఒక చిన్న థాట్ ఉన్నా కూడా చాలామందికి నచ్చుతుంది. వాళ్ళు బాగాలేదు అనట్లేదు, స్లోగా ఉంది తప్పిస్తే బాగాలేదు అనట్లేదు అనమాట. సో దట్ ఈస్ అ గుడ్ థింగ్. నేను
దానికి చెప్పాలనుకునేది ఏంటంటే పేజింగ్ అనేది యాక్చువల్లీ చాలా టెక్నికల్ థింగ్ అనమాట. అదొక ఫిల్మ్ మేకరు ఒక సినిమాకు ఒక కథను చెప్పడానికి ఇచ్చే ఒక బ్యూటిఫుల్ థింగ్ అనమాట బేసిక్గా. సో ఈ కథను ఫాస్ట్ పేజ్లో చెప్తే ఐ డోంట్ నో దట్స్ నాట్ బీయింగ్ ఏబుల్ టు వర్క్ అనమాట. అది మంచిగా వర్క్ అవుతుందో లేదో బేసిక్గా ఐఎమ్ నాట్ ష్యూర్. ఈవెన్ మేము రిలీజ్కి సెకండ్ వర్షన్ కట్ చేసి ఉండే ఒక 8 minutes నేను తీసేసాను యాక్చువల్లీ. ఇది ముత్తయ్యలో జస్ట్ రిలీజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి నేను ఒక 8 minutes తీసేసాను. బట్ ఏంటంటే ఆ వర్షన్ నాకు చాలా అబ్రప్ట్గా ఆ ఫీల్లో ఉండలేకపోతున్నాం అనమాట. ఓకే. సో ఇన్ కేస్ ఇఫ్ దట్ డజంట్ వర్క్, స్లోగా ఉందన్నా సరే ఆ ప్రపంచాన్ని ఆ వరల్డ్ని ముత్తయ్యను ఫీల్ అయితే చాలు అనే ఒక పర్స్పెక్టివ్లో ఓల్డ్ వర్షన్కి మేము ఫిలిం ఫెస్టివల్స్కి ఆ వరల్డ్ అంతా ఏ వర్షన్ అయితే తిరిగిందో వరల్డ్ అంతా అంటే దుబాయ్లో కానీ ముంబైలో కానీ కోల్కతాలో కానీ ఏ వర్షన్ అయితే మేము చూపించామో అదే వర్షన్ ఆడియన్స్కి చూపించాం అనమాట. ఓకే. పేసింగ్ ఈజ్ జస్ట్ దానికి ఆ కథ చెప్పాలనుకున్న దానికి పర్ఫెక్ట్ రైట్ అని నా ఫీలింగ్ యాక్చువల్లీ. సో ఇట్స్ వర్కింగ్. యాక్చువల్గా ముత్తయ్య చూసిన తర్వాత శివరపల్లి వచ్చిందా, లేకపోతే ఆల్టర్నేటివ్గా చేసుకుంటూ ముందుకెళ్ళిపోయారా? లేదు, అంటే ముత్తయ్య అప్పుడు అవార్డ్స్ అవి వస్తున్నప్పుడు ఇండస్ట్రీలో చాలామందికి విషయం తెలిసిందనమాట. సో వి రిలీజ్డ్ అప్పుడు ట్రైలర్ రిలీజ్ చేసాము, దానికి సంబంధించిన అవార్డ్స్ వస్తున్నప్పుడు మేము అవి షేర్ చేసుకున్నాం అనమాట. ఇండస్ట్రీ పీపుల్ దాన్ని చాలా అప్రిషియేట్ చేశారు, చాలా పుష్ చేశారు అనమాట. ఓకే. సో నాని గారు అప్పుడు టీజర్ రిలీజ్ చేసిండే. సో శోభు యార్లగడ్డ గారు కానీ అప్పటి నుంచే చాలా సపోర్ట్. యాక్చువల్లీ ట్రైలర్ శోభు యార్లగడ్డ గారు రిలీజ్ చేశారు, బట్ ఆయన సపోర్ట్ ఇప్పటి నుంచే కాదు ఎప్పటి నుంచో ఉంది. ఫిలిం ఫెస్టివల్లో రన్ అవుతున్నప్పటి నుంచి, అవార్డ్స్ వస్తున్నప్పటి నుంచి ఉందన్నమాట బేసిక్గా. ఓకే. చాలా చాలా థ్యాంక్స్ ఆయనకి యాక్చువల్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఎంకరేజ్ చేశారు. ఇండియాలో చాలా పెద్ద ఫిలిం బాహుబలి ప్రొడ్యూసర్ అయినా కూడా చాలా చిన్న ఫిలిం ముత్తయ్యకు ఎప్పటి నుంచో నిలబడ్డారు తను. ఓకే. యా. కానీ నేను స్టార్టింగ్లో అన్నాను చూడండి బ్రో, నేటివ్ కథలకి మీరు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఏంటంటే శివరపల్లి ద సేమ్ జోన్, అవును, అండ్ ఇప్పుడు ముత్తయ్య ఆల్సో ద సేమ్ జోనే, డిఫరెన్స్ ఏం లేదు. ద వరల్డ్ అంటే చూపించే కథ మాత్రం డిఫరెంట్ తప్ప కామన్గా ఉంది. ఏంటి ఇది? అంటే లేదు, నేను చెప్పినట్టు 2016-17 టైంలో నా పర్స్పెక్టివ్ కొద్దిగా చేంజ్ అయింది ఫిలిం మేకింగ్లో. సో మంచి విలేజ్ బ్యాక్డ్రాప్లో మంచి కథలు, మన మనసుకు హత్తుకునే కథలు చెప్పాలి, నా ఫస్ట్ ఫిలిం ఉండాలి అనుకున్నాను యాక్చువల్గా. ఫస్ట్ ఫిలిం అనుకొని ముత్తయ్య నేను చేశాను బేసిక్గా. ఈ జానరాలో ఈ సెన్సిబిలిటీస్తో నా ఫస్ట్ ఫిలిం ఉండాలి, ఉంటే దట్ ఈస్ గోయింగ్ టు టెల్ సంథింగ్ అబౌట్ మై సెన్సిబిలిటీస్, ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ అనే ఒక థాట్ ప్రాసెస్లో నేను ఫస్ట్ ఫిలిం చేశాను ముత్తయ్య. శివరపల్లి ఒక మంచి అవకాశం అని చెప్పాలి యాక్చువల్లీ. సో ముత్తయ్య నుంచి వచ్చిన ఎంతో కొంత అప్పట్లో 2012-22-23 టైంలో వచ్చిన ఆ పేరుకి శివరపల్లి నా దగ్గరకు వచ్చిందనమాట యాక్చువల్లీ. సో అది చాలా మంచి అవకాశం. సో అది నా సెన్సిబిలిటీస్కి దగ్గర ఉండేసరికి నేను యాక్సెప్ట్ చేసిన. అంటే చేయాలి కదా, దట్ ఈస్ సో ఈజీ. అండ్ అలాంటి కథను నేను తెలంగాణ బ్యాక్డ్రాప్లో, విలేజ్ బ్యాక్డ్రాప్లో ఆ క్యారెక్టర్స్ని చాలా మంచిగా ఒక ఈజ్తో నేను చూపించగలను అనే ఒక చాలా కాన్ఫిడెన్స్ ఉండే. సో నాకు కూడా ఒక డౌట్ ఉండే, 2 ప్రాజెక్టులు అలాగైతే ఏమైనా స్టాంప్ వేస్తారా నా మీద, గ్రామీణ కథలు ఇలాంటి విలేజ్ బ్యాక్డ్రాప్ సినిమాలు చేసే డైరెక్టర్గా అనుకున్నా. బట్ నేను అవన్నీ ఆలోచించలేదు. బట్ ఎప్పుడైనా మనం యాజ్ అ ఫిల్మ్ మేకర్గా ఎక్స్పెరిమెంట్లు ఎప్పుడైనా చేయొచ్చండి, జానరాలు చేంజ్ చేసుకోవచ్చు. ఐ హ్యావ్ బీన్ అబ్జర్వింగ్ సో మెనీ ఫిల్మ్ మేకర్స్ లైక్ దట్. అంటే అలాంటి ఫిల్మ్ మేకర్స్ కూడా నేను చూస్తూ ఉన్నాను. బట్ సెన్సిబిలిటీస్ ఎక్కడ మిస్ అవ్వవు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాక్షన్ డ్రామా చేసినా, ఇంకొక ఫ్యామిలీ డ్రామా చేసినా కూడా అన్ని మన సెన్సిబిలిటీస్ నుంచి బయటకు వస్తూ ఉంటాయి. సో ఐఎమ్ గోయింగ్ టు చేంజ్ ఫర్ ద నెక్స్ట్ ఫిలిం. ఓకే, ఫర్ షూర్. కానీ మార్చరా అంటే కష్టం అనుకుంటా, ఎందుకంటే శివరపల్లి 2 వచ్చిందంటే ఏముంటుంది చెప్పండి, మళ్ళీ ద సేమ్ వే. ఎగ్జాక్ట్లీ యా ఉంటుంది. బట్ ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. అంటే నెక్స్ట్ దాంతో కొంచెం ఈ స్టాంప్ కాకుండా నెక్స్ట్ సంథింగ్ డిఫరెంట్
ట్రై చేస్తూ వెళ్తాను డెఫినెట్గా. విలేజ్లో ఉన్న రోడ్లే చూపిస్తారా, లేకపోతే సిటీలో ఉన్న కాంక్రీట్ జంగల్ కూడా చూపిస్తారా? లేదు, ఖచ్చితంగా ఆమె అంటే నా గురించి నాకున్న ఒక కాన్ఫిడెన్స్ ఏంటంటే ఆమె మల్టీ జానర్ ఫిల్మ్ మేకర్. నేను చాలా మల్టీ జానర్స్ ఇష్టపడతా ఉంటాను. నేను వెళ్ళేది యాక్చువల్లీ చాలా డిఫరెంట్ ఫిలిమ్స్ ఉంటాయి. ఫస్ట్ షోకి నేను వెళ్ళేవి డిఫరెంట్ ఫిలిమ్స్ ఉంటాయి. ఏది బ్రో, ఏ ఫిలిమ్స్ ఉంటాయి? ఇప్పుడు బేసిక్గా నేను మీకు RRR ఫిలిం ఉంది, నేను దాన్ని ఇప్పటివరకు ఎన్నిసార్లు చూసుంటానో నాకు ఐడియా లేదు. RRR కంటిన్యూస్గా RRR కంటిన్యూస్గా చూస్తూనే ఉంటాను అనమాట. సో అలాంటి హై ఆక్టైన్ యాక్షన్ డ్రామాస్ అంటే నాకు చాలా ఇష్టం. నేను ఎక్కువ అట్లాంటి ఫిల్మ్స్ కూడా చూస్తూ ఉంటా. యాక్షన్ డ్రామాస్ చూస్తూ ఉంటా, థ్రిల్లర్స్ చూస్తూ ఉంటా. సో ఓకే, ఐ డూ మై బెస్ట్ ఇన్ ఎనీ అదర్ జానరస్. ఏంటి ప్రతి ఒక్క డైరెక్టర్కి ఒక ఐకానిక్ది కొన్ని పర్ఫెక్ట్గా పెట్టుకుంటారు. అది సెంటిమెంటల్ అనుకోవచ్చు, ఏమైనా అనుకోవచ్చు. ఈవెన్ రాజమౌళి గారి విషయానికి వచ్చేటప్పటికి ఆ గొడ్డళ్ళు, సో డిఫరెంట్ ఆయుధాలు అన్నీ మనం చూసేవాళ్ళం. అలా ప్రతి ఒక్క డైరెక్టర్కి కూడా కొన్ని ఐకానిక్ది పెట్టుకుంటూ వస్తారు. మీకేంటి, ఏ వాటర్ ట్యాంకా? నాకు అది చూడగానే అదే అనిపించింది. అంటే యాక్చువల్గా అది మొత్తగా చేసేటప్పుడు సీన్లో లేకుండే, ఓకే, స్క్రిప్ట్లో లేకుండే. ఆ బ్యానర్ని నేను ఆ సీన్ డిజైన్ చేసింది వేరేలాగా యాక్చువల్లీ. బట్ చేస్తున్నప్పుడు నాకు ఎందుకో సరదాగా వెళ్తున్నాం, ఒక చిన్న ప్లేస్ కావాలి, అక్కడ వీ హ్యావ్ టు, అంటే 2 కట్టెలు ఉంటాయి కదా, అవి పాతి అక్కడ బ్యానర్ ప్లేస్ చేద్దాం అనే థాట్ ఉండే. బట్ వెళ్తూ ఉంటే ట్యాంకర్ని చూసిన అనమాట. అరే పైకి ఎక్కి కడితే బాగుంటుంది కదా, ద ఎలివేషన్ విల్ బీ అల్టిమేట్ అని చెప్పేసి ఆ సీన్లో ఈవెన్ డైలాగ్ కూడా ఇమీడియట్గా మారింది. పైకి ఎక్కి కడుతుంటే అరే ఏం బీకిండ్రా, అంత ఎత్తున కడుతున్నావు, అంతగానో ఏం బీకిండ్రా అని అంటుంటాడు అనమాట. సో అది చాలా ఇన్స్టాంట్గా ఆన్ సెట్ వచ్చిన థింగ్ అనమాట బేసిక్గా. సో బట్ పంచాయతీలో ఏంటంటే శివరపల్లిలో ఏంటంటే ద ఒరిజినల్ ఇట్ సెల్ఫ్ అక్కడి నుంచి వచ్చింది బేసిక్గా. ఓకే. సో అవి యాక్చువల్లీ నన్ను చాలామంది అన్నారు, నువ్వు చూసావా ఆల్రెడీ ముందే? లేదు, నాకు 24లో నాకు కాల్ వచ్చినప్పుడు చూసిన నేను యాక్చువల్గా పంచాయతీ. యా. సో అసలు నాట్ ఎట్ ఆల్ రిలేటబుల్ అనమాట. అది ఫిక్స్ చేసుకోండి బ్రో. ఏంటంటే ప్రతి మూవీలో కూడా ఆ ఓవర్ హెడ్ ట్యాంక్ ఉందంటే ఫిక్స్ అని అన్నట్టు కూడా మేబీ జరగవచ్చు, చెప్పలేము. ఓకే. ఓ మూవీస్ ఇవన్నీ గోయింగ్ ఆన్. అలాగా ఈ సుధాకర్ గారిని ఎలా ఒప్పించారు అసలు ఆ క్యారెక్టర్కి? ఏంటంటే మీరే హీరో, యు ఆర్ ద లీడ్ అని అన్నప్పుడు ఇది బలగం ముందా లేకపోతే బలగం తర్వాత ఎలా? యాక్చువల్లీ మేము ఫైనల్ చేసుకున్న తర్వాతనే బలగంకి ఆడిషన్ ఇచ్చొచ్చాడనమాట. మేము ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేస్తున్నప్పుడు ఆయనతో రిహార్సల్స్ చేస్తున్నప్పుడు, సరే ఇట్లా దిల్ రాజు గారి ప్రొడక్షన్ నుంచి కాల్ వచ్చింది, సో వెళ్ళొస్తాను ఆడిషన్కి అని చెప్పేసి వెళ్ళాడనమాట బేసిక్గా. అంటే మోస్ట్లీ ప్యారలల్గా జరిగినాయి అనుకోవాలి. బట్ ఫస్ట్ మాత్రం తనని ముత్తయ్యలో తీసుకున్నది యాక్చువల్లీ ఇది బలగం బిఫోరే సినిమా, బలగం బిఫోర్ ముత్తయ్య యాక్చువల్లీ. బట్ ఏంటంటే రిలీజ్ అవ్వడం కొంచెం లేట్ అయ్యిందనమాట బేసిక్గా, అంతే తప్పిస్తే. బట్ ఆయనను సెలెక్ట్ చేసుకోవడం ఏంటంటే బేసిక్గా ఈ కథ రాసుకున్నప్పుడు ఈ కథలో ఒక 70 ఏళ్ళ వ్యక్తి ఉండాలి, అట్ ద సేమ్ టైం ఆయనకు నాటకాలు మీద కొద్దిగా అవగాహన ఉండాలి. ఎందుకంటే ఆ డైలాగ్స్ ఏకపాత్ర అభినయం అని ఉంటుందన్నమాట, ఒక్కరే చేసే ఒక స్టేజ్ ప్లే ఉంటుంది. సో అది చెయ్యాలి. సో చిన్న క్వాలిటీస్ ఉన్నాయి దానికి. యాక్టివ్గా ఉండాలి, అంటే బేసిక్గా 70 years అనేసరికి అసలు కొంచెం ఇన్యాక్టివ్గా ఉండే పర్సన్ కాకుండా చాలా యాక్టివ్గా ఉండే పర్సన్ కావాలి. సో ఈ క్వాలిటీస్ ఉంటాయా లేదా అని ఆడిషన్ అనౌన్స్ చేసాం అనమాట. ఆయనకు అప్పటికే ఆయన సినిమా ప్యాషనేట్ కాబట్టి ఏ ఆడిషన్ ఉన్నా సరే అటెండ్ అయ్యే ఒక వ్యక్తి అనమాట తను. సో ఆడిషన్ అటెండ్ చేశాక వచ్చాడు. ఫస్ట్ డే మేము మీట్ అయ్యాము, ఆయన ఆడిషన్ కూడా చేయలేదు, జస్ట్ ఇంటరాక్ట్ అయ్యామంతే. ఆయన చెప్తున్నా నేను ఇదండి, తన గురించి తను ఇంట్రొడ్యూస్ చేసుకుంటున్నాడు. అందులో ముత్తయ్యకు కావాల్సిన క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి యాక్చువల్లీ. ఓకే. డెస్టినీ అనిపించింది నాకు యాక్చువల్లీ. అంటే అప్పుడే కాదు, సినిమా చేస్తూ వస్తున్న తర్వాత ఇది కథ అంటే ఒక డెస్టినీ ఉంది దీని వెనకాల. ఇప్పుడు ఆ క్యారెక్టర్నే కాదు, మళ్ళీ అనే క్యారెక్టర్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఆ క్యారెక్టర్లా ఉంటాడు. నేను ఇన్స్పైర్ అయ్యింది మా ఊర్లో ఒక వ్యక్తి ఉంటాడు అనమాట, నా ఫ్రెండే ఆల్మోస్ట్. సో స్కూల్ నుంచి తనని చూస్తున్నాను. సో ఆ క్యారెక్టర్ నుంచి ఇన్స్పైర్ అయినా నేను బేసిక్గా. బట్ ఆ జిల్లాలో చాలామంది అట్లా ఉంటారు. మా ఊరి సైడ్, మహబూబ్నగర్ జిల్లా సైడ్ చాలామంది అలా ఉంటారు యాక్చువల్లీ. సో
బేసిక్గా నేను కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ మా ఊరు ఫ్రెండ్స్తో ఉంటే నేను అలాగే ఉంటా. చాలా ఫ్రీగా ఉంటా, అసలు ఏ మాత్రం రెస్ట్రిక్షన్స్ కానీ ఇలా డిగ్నిటీ మెయింటైన్ చేయడం కానీ ఇట్లాంటివి ఏమి ఉండవు. చాలా అంటే చాలా చిల్ అవుతా, చాలా ఫ్రీగా ఉంటాను అనమాట. సో అలాంటి క్యారెక్టర్ ఇన్స్పైర్ అయినా. సో నాకు చాలాసార్లు ఒక షాకింగ్ అనిపిస్తుంది, ఇది డెస్టినీ అని అనిపిస్తుంది యాక్చువల్లీ. వాళ్ళిద్దరి కోసం ఈ కథ పుట్టిందనిపిస్తుంది. నన్ను నేను ప్రొజెక్ట్ చేసుకోవడానికి అసలు చాలా హెల్ప్ అయింది. బేసిక్గా వాళ్ళ టాలెంట్స్, వాళ్ళ రియల్ లైఫ్ ఈ కథకు చాలా దగ్గర ఉండడం అనేది చాలా చాలా హెల్ప్ అయింది. ఓకే, ఎక్కువ సార్లు ఈ సినిమాలో కానీ ఎక్కువ యూజ్ చేసిన డైలాగ్ ఏంటి అంటే అది నీ అవ్వ నీ అవ్వ నీ అవ్వ అని చెప్పేసి అది ఎక్కువ యూజ్ చేశారు. ఓకే, ఏంటి యాక్చువల్గా అది అంతగా యూజ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అంటారు? అంటే దాని ప్లేసెస్లో వేరే పదం యూజ్ చేశాడు యాక్చువల్లీ. అంటే బేసిక్గా నేను ఇందులో యాక్టర్స్ని చేయించిన విధానం కొద్దిగా డిఫరెంట్ అండి. అది ఎలా ఉంటుందంటే చాలా ఫ్రీ ఫ్లోలో చేస్తాను అనమాట. వాళ్ళు దే షుడ్ నాట్ యాక్ట్, అసలు నటించకూడదు ఫస్ట్. సో ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్లోనే వాళ్ళకి ఇచ్చిన ఇన్పుట్స్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు సీన్ని డెలివర్ చేస్తూ ఉంటారు, కాంటెక్స్ట్ సీన్ తెలుసు కదా, అందులో ఉన్న డైలాగ్స్ మోస్ట్ ఆఫ్ ద డైలాగ్స్ డెలివరీ చేయాలి. మీరు ఏమన్నా మీకు ఇట్లా మాట్లాడతా నేను ఫ్రీగా ఈ డైలాగ్ని ఇట్లా చెప్తా ఫ్రీగా అని అనిపించింది అనుకోండి, మీరు దాన్ని క్యారీ చేయండి. మధ్యలో ఏదైనా పదాలు వస్తే దాన్ని క్యారీ చేయండి. అండ్ నాకు ఇంకో రిక్వైర్మెంట్ ఏముండే అంటే, మధ్యలో ఏదైనా చిన్న పొరపాట్లు లేదంటే మామూలుగా ఏదైనా సీన్లో నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు కాలు దేనికని తగిలింది అనుకోండి, సీన్ ఆపకూడదు, మీరు దాన్ని సీన్లో కలిపేసేయాలి. ఓకే, కావాలంటే రాయిని తిట్టండి. మనం మామూలుగా అరే ఇది ఇట్లా తగిలింది రా అని అంటాం కదా మామూలుగా జనరల్ లైఫ్లో. సో రాయి మీద మీ కోపాన్ని జస్ట్ ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత మళ్ళీ సీన్లోకి రండి. బట్ నేను మాత్రం కట్ చెప్పాను, యూ హ్యావ్ టు క్యారీ దట్. అట్లా చాలా జరిగినాయి. టీవీఎస్ పడిపోవడం కానీ న్యాచురల్గా జరిగింది. టెంపుల్ దగ్గర షూట్కి వచ్చినప్పుడు అక్కడ మళ్ళీ బైక్ స్టాండ్ వేసినా కూడా పడిపోతుంది. అది నేను అది వాళ్ళకు ఒక మైండ్లో ఉందన్నమాట. ఏం జరిగినా కూడా దట్ హ్యాస్ టు బి న్యాచురల్ అనమాట. ఆర్టిఫిషియల్ ఉంటే తీసుకోకుండా ఉంటే, బట్ చాలా న్యాచురల్గా ఉన్నాయి కాబట్టి ఆ హడావిడిలా స్టాండ్ చక్కగా షూటింగ్ చూడాలన్న హడావిడిలా స్టాండ్ సరిగ్గా వేయకుండా వెళ్ళిండ్రు అనేది చాలా బాగా కన్వే అవుతుంది. అలాంటి మూమెంట్స్ చాలా తీసుకున్నా బేసిక్గా. అక్కడ ఒక డైలాగ్ అంటాడు, పడిపోగానే బండి కూడా నిలబడలే, ఏదో సంథింగ్ ఏదో ఒకటి ఏదో ఉంది కొట్టు అంటే లాస్ట్కి వెళ్ళేటప్పుడు కిక్ కొడతా ఉంటాడు, బైక్ స్టార్ట్ చేస్తూ ఉంటాడు. ఏం కొట్టడం అది కొట్టు అని అంటుండే అనమాట. సో అట్లా స్టార్ట్ చేయి, స్ట్రాంగ్గా కొట్టు, గట్టిగా కొట్టు అని అంటుంటాడు అనమాట. అంటే హీఈస్ నాట్ రేటింగ్ హిమ్ యాజ్ అ ఓల్డ్ మ్యాన్, ఫ్రెండ్ లాగానే ట్రీట్ చేస్తున్నాడు. గట్టిగా కొట్టు నువ్వు అంత మంచి. సో అలాంటి మూమెంట్స్ చిన్న చిన్న మైన్యూట్ డీటెయిల్స్ చాలా ఉంటాయి. తను ఆయన ట్రీట్ చేసే విధానం, ఆయన మళ్ళీని ట్రీట్ చేసే విధానం చాలా ఉంటాయి అన్నమాట. అంతకు మీరు లవ్ స్టోరీ తీయగలుగుతారా అసలు? 200% అండి. ఎందుకంటే 2 మూవీస్లో కూడా అక్కడ ఎక్కువగా లవ్ స్టోరీ అనేది కూడా ఎక్కువగా ఇన్వాల్వ్ చేయలేదు స్టోరీ. అవును, ఇన్వాల్వ్ చేయలేకపోవడానికి గల రీజన్ ఏంటి? ఇట్లాంటి మూవీస్ మేము ప్రీవియస్గా చూసాము, కాకపోతే ఆ లవ్ స్టోరీ అనేది కూడా వన్ ఆఫ్ ద పార్ట్గా ఉంటుంది. కాకపోతే ఇది మాత్రం ఒక పాసింగ్ క్లౌడ్ లాగా ఉంటుంది. యా, ఐ డోంట్ నో. అంటే ఈ కథను కరెక్ట్ చెప్పడానికి ఏది ఎంతవరకు అవసరమో అంతవరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే తీసుకున్నా. ఏది కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం అంటే పెట్టాలి అనే ఒక పర్స్పెక్టివ్లో అయితే చేయలేదు బేసిక్గా. మేబీ ఆ ప్రాసెసే కొంచెం ఈ ముత్తయ్యలో కూడా లవ్ స్టోరీ దాని పోర్షన్ అనేది చాలా తక్కువ వచ్చే సిచ్యువేషన్ని కలిగించిందేమో మోస్ట్లీ. ఇట్స్ ఆల్ ఇన్ ద రైటింగ్ ప్రాసెస్. ఓకే, మనం ఒక టార్గెట్ పెట్టుకొని రైటింగ్లో వెళ్తూ ఉంటాం బేసిక్గా. సో మొత్తం అందులోనే డిజైన్ అవుతుంది అనమాట బేసిక్గా. సో మనం ఇంటెన్షనలీ పెట్టాలనుకుంటే మనం పెట్టొచ్చు, బట్ ఈ ఫీల్ ముత్తయ్య గురించి ఇంత కథ చెప్పగలుగుతానా, ఆయన లైఫ్ గురించి ఇంత చెప్పగలుగుతానా అనేది మేబీ అది ఇంకో వర్షన్ లాగా ఉంటుండేనేమో యాక్చువల్లీ. ఓకే, ఇజ్జత్కి సవాల్ ఏంటి ఆ టైటిల్తో అయితే ఆ సినిమా అయితే తీపిచ్చిన తర్వాత ఆయనని చూపించచ్చు కదా స్క్రీన్ మీద, చూపించకుండా అట్లా చేశారేంటి? యా, అంటే దాని వెనకాల ఒక చిన్న మెటాఫర్ ఉంది బేసిక్గా. ఓకే, అంటే మనం జనరల్గా మనుషులందరూ ఒక మనిషి సక్సెస్ని చూడాలనుకుంటారు, అందులో తప్పులేదు. కానీ సక్సెస్ని మాత్రమే చూడాలనుకుంటారు చాలా వరకు. సక్సెస్ వచ్చిన తర్వాతనే అతని వైపు చూస్తారనమాట. సో అందుకనే నేను సక్సెస్ని చూపించలేదు. మనం ఎప్పుడు స్ట్రగుల్ని చూడాలి. 2 గంటలు ఆయన స్క్రీన్ మీద చూసారు,
అది కూడా ఆయన పర్ఫార్మెన్సే, అది ఆయన స్ట్రగుల్. మళ్ళీ జస్ట్ 30 సెకండ్స్ అక్కడ ఎందుకు చూపించడం, సక్సెస్ చూపించనని చెప్పేసి నేను డెసిషన్ తీసుకున్నాను అనమాట అక్కడ. ఓకే, స్ట్రగుల్నే చూడండి అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో మనిషి కష్టాలను అంటే వీ హ్యావ్ టు స్టార్ట్ పక్కవాడి కష్టాన్ని చూడడం స్టార్ట్ చేయాలి. యాక్చువల్లీ దట్ ఈస్ అ పర్స్పెక్టివ్. సక్సెస్ని మాత్రమే చూడకూడదు, వాడి కష్టాన్ని కూడా చూడడం మొదలు పెట్టాలి అనే ఒక పర్స్పెక్టివ్లో చెప్పాలనుకున్నా. అది ఎంతమందికి రీచ్ అయ్యిందో ఎంతమందికి రీచ్ కాలేదో నాకు తెలియదు కానీ, బట్ ఆ బ్లాక్ స్క్రీన్ మీద డైలాగ్స్ మాత్రమే ప్లే చేయించడం అనేది దట్ ఈస్ ద మెటఫర్ టు టెల్ దట్ సక్సెస్ని మాత్రమే కాదు స్ట్రగుల్ని కూడా చూడండి. యా, అట్లా చూస్తేనే మనమైతే నేర్చుకోగలుగుతాం, పక్క వాళ్ళలో కూడా మనం ఏదైనా తీసుకోగలుగుతాం. ఎగ్జాక్ట్లీ. ఓకే. యా. అండ్ చూసిన తర్వాత కానీ రాగమయూర్ కానీ ఇంకా వేరే వాళ్ళు ఎవరన్నా కానీ ఏమన్నారు బ్రో? ఎవ్రీవన్ అంటే వాళ్ళందరికీ ముందు నుంచే ఈ సినిమా గురించి ఒక ఐడియా ఉంది. టీజర్ని దానికి సంబంధించిన గ్లిమ్సెస్ అవి చూసినప్పుడు అంటే చాలా మంచి సినిమా, ఇది తొందరగా బయటికి రావాలి అనే ఒక విష్ వాళ్ళ నుంచి కూడా ఉండే. రాగమయూర్ కూడా రీసెంట్గా అంటున్నాడు అనమాట, అంటే ఇన్ని రోజుల వెయిటింగ్ బట్ ఫైనలీ వచ్చేస్తుంది బయటికి, మంచి సినిమా కదా, ఒకవేళ నువ్వు మామూలుగా ఏదో నార్మల్ సినిమా చేసింటే ఇట్లా ఉండకుంటుండే, బట్ మంచి సినిమా ఇన్ని రోజులు వెయిట్ చేయించడం అనేది, బట్ ఇట్స్ సపరేట్ థింగ్, బట్ ఫైనల్లీ రిలీజ్ అవుతుంది అని కాల్ చేసి చాలాసేపు మాట్లాడాడు అనమాట. ఓకే, రాగమయూర్. సో అలాగే ఈ జర్నీ తెలిసిన వాళ్ళందరూ దే ఆర్ ఫైనలీ ముత్తయ్య బయటకు వస్తుంది. ముత్తయ్యను థింగ్ ఏంటంటే నాకున్న ఒక చిన్న షాకింగ్ థింగ్, నేను చాలా హ్యాపీ అయ్యే థింగ్ అదేంటంటే 2 సంవత్సరాల క్రితము అవార్డ్స్ వస్తున్నప్పుడు ఏ విధంగా ఆ టీజర్ చూసినప్పుడు ఎలాంటి ప్రేమనైతే చూపించారో సినిమా మీద, 2 సంవత్సరాల తర్వాత ఇంత వెయిటింగ్ తర్వాత కూడా వస్తున్నా కూడా ద సేమ్ లవ్, ద సేమ్ అఫెక్షన్ అంటే ఆడియన్స్ ఇస్తున్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. చాలా వరకు జరగదు అట్లా, బట్ ఈ సినిమా మీద ఎవ్రీవన్ ఈజ్ లవింగ్. అసలు అది అంటే నాకు వస్తున్న మెసేజెస్ చూస్తుంటే కొంతమంది యాక్టర్లు పెట్టారు, మేము కూడా అంటే వాళ్ళు ఆస్ట్రేలియాలో ఇక్కడ ఉన్నారు అనమాట, సార్ మెసేజ్ వచ్చిందనమాట. సో వాళ్ళు అంటున్నారు మేము కూడా యాక్టర్సే యాక్చువల్లీ, బట్ మేము యాక్టర్స్ కావాలనుకున్నాము వదిలేసినాము, ముత్తయ్య రిమైండెడ్ అవర్ డ్రీమ్ అని చెప్పేసి మెసేజ్ పెట్టారనమాట. అట్లాంటి అంటే కొంతమంది అదే వాళ్ళ డ్రీమ్స్ వదిలిపెట్టిన వాళ్ళు మా డ్రీమ్స్ని మళ్ళీ రిమైండ్ చేసింది. 70 yearsలో కూడా తను ట్రై చేయడము, ఇట్స్ నెవర్ టూ లేట్ టు డ్రీమ్ బిగ్ అనేది చాలా బాగా చెప్పారు. మా డ్రీమ్స్ అన్ని గుర్తొచ్చినాయి అనే ఒక పర్స్పెక్టివ్లో చెప్పారనమాట. చాలా మంచి అప్రిసియేషన్ వస్తుంది అసలు. ఈ స్టోరీ చూసిన తర్వాత సుధాకర్ గారు ఆయన స్టోరీనైనా మేము ఒకసారి అనుకున్నాం తెలుసా, ఎందుకంటే ఆయన కూడా ఎంట్రీ ఇవ్వడం కానీ చాలా లేట్. అవును, ఏంటంటే ఆయనకు కూడా ఇలాంటి కళలు ఉన్నాయేమో, అవును, ఏంటంటే ఇంత ముసలో అయిన తర్వాత అయినా కానీ ఎట్లా ఒకటి ఆ బొమ్మ మనం చూసుకోవాలి, మన బొమ్మ స్క్రీన్ మీద చూసుకోవాలనే కళ. అవును, సో అది నెరవేర్చుకున్నారేమో అనే టైప్లో. డెఫినెట్లీ నేను అదే చాలాసార్లు నేను అది చాలా షాకింగ్గా ఫీల్ అవుతా. ఈ కథ ఆయన కోసం పుట్టిందని నాకు చాలాసార్లు అనిపిస్తుంది. డెస్టినీ కలిపింది. అంటే నేను ఇట్లాంటి కొన్ని విషయాలు బాగా నమ్ముతాను అనమాట. డెస్టినీని కానీ ఇలాంటి కోఇన్సిడెంట్లు కానీ చాలా నమ్ముతా బేసిక్గా. సో ఆయన ఒక డ్రామా ఆర్టిస్ట్ అవ్వడం, ఆయనతో నాకు ఇప్పటి కనెక్షన్ కాదు, మా మదర్ ఒక స్కూల్లో టీచర్ అనమాట, శిశు మందిర్ అని. అది స్టేట్ వైడ్ కొంచెం అన్ని ఊర్లలో అన్ని టౌన్స్లో దాని బ్రాంచెస్ ఉంటాయి బేసిక్గా. తను కూడా ఆ స్కూల్లోనే టీచర్ అనమాట యాక్చువల్లీ. సో తను ఈ డ్రామాస్ ఈ కొన్ని శిశు మందిర్లో కల్చరల్ యాక్టివిటీస్ చాలా ఎక్కువ చేయిస్తారు. సో నేను కూడా చిన్నప్పుడు ఏకపాత్ర అభినయాలు అందులో చేయించే కల్చరల్ యాక్టివిటీలో చాలా పార్టిసిపేట్ చేసేవాడిని బేసిక్గా. సో దట్ ఈస్ అ కనెక్షన్. ఆయన అక్కడి నుంచి వచ్చిండు బేసిక్గా. సో అది ఇంకా హెల్ప్ అయింది. ఆయనకున్న ఎక్స్పీరియన్స్ సినిమాకి హెల్ప్ అయింది. ఇప్పుడు నాకు కొన్నిసార్లు కొన్ని సీన్లలో నాకు కొన్ని తెలంగాణ సామెతలు కావాలి. ఇనిషియల్లీ మేము ప్లాన్ చేసుకున్నాం, కొన్ని రాసుకున్నాం. సార్ మీ దగ్గర ఏమైనా ఉన్నాయా తెలంగాణ సామెతలు, తెలంగాణలో మనుషులు యూజ్ చేసే చాలా ఊర్లలో రూటెడ్ సామెతలు ఏమైనా ఉన్నాయా అంటే వాళ్ళు వడియుకోవాలి, సో అలాంటివి ఉన్నాయా అని అడిగితే ఆయనతో చాలా ఉన్నాయి. ఆయన అనర్గళంగా చెప్పేస్తాడు, సార్ మీరు ప్రాపర్గా మీరు కంటిన్యూస్గా ఏది చెప్పగలుగుతారో అవి రాసి ఇవ్వండి అని చెప్పేసి తీసుకొని అవి మేము నోట్ చేసుకొని
సో ఆయన సీన్ చేసేటప్పుడు ప్లేస్మెంట్స్ మేము డిసైడ్ చేసి కొన్ని, సో చిన్న పక్క నుంచి మామూలుగా చెప్తే ఆయన ఇమీడియట్గా వేసేవాడు అనమాట. అల్టిమేట్ పర్ఫార్మర్ అసలు. చాలాసార్లు అంటే నేను ఎందుకు, ఇంకొకటి చిన్న విషయం ఏంటంటే ఇక్కడ మీరు సినిమా చూస్తే చాలా వరకు సింగిల్ షాట్స్ ఉంటాయి. అవును, ఈవెన్ నేను అబ్జర్వ్ చేసింది కూడా ఏంటంటే మీరు లాంగ్ షాట్ ఒకటి పెట్టేస్తారు, అవును, అది మొత్తం రన్ అవుతుంటుంది. అంటే ఈవెన్ సినిమాటిక్ కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏమనుకుంటారంటే ఓకే ఇప్పుడు క్లోజ్ వెళ్తారేమో, ఎగ్జాక్ట్లీ ఇట్లాంటి ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తాం అనమాట. అలా ఏముండదు, బట్ కంప్లీట్గా ఆ ఫ్రేమ్లోనే మొత్తం రన్ అయిపోతుంటుంది. ఎగ్జాక్ట్లీ ఏంటంటే ఆ బ్యూటీని చూపిస్తూ ఉన్నారు, అది ఆ సీన్ మాత్రం క్యారీ ఫార్వర్డ్ చేపిస్తూ ఉన్నారు. యా, దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ ఫిలిం. అంటే ఇంకో ఫిలింలో నేను కూడా దీన్ని అచీవ్ చేస్తానా నాకే తెలియదు. అంటే శివరపల్లి చేసేటప్పుడు కూడా నేను ఇనిషియల్గానే చెప్పేసిన ఇది 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 కట్స్ వెళ్దాము, షార్ట్స్ కట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే తీసుకుందాము, మీరు అన్నట్టు అంటే ఓటీఎస్లు క్లోజులు ఇవన్నీ ఉంటాయి అందులో, స్పెషల్గా ఆ సబ్జెక్ట్ అది రిక్వైర్ చేస్తుంది అని చెప్పేసి చెప్పాను అనమాట. బట్ ముత్తయ్యలో దీని విజువల్ ట్రీట్మెంటే సంథింగ్ డిఫరెంట్. లైఫ్ని చూపించాలనుకుంటున్నాం. ఇప్పుడు ఆడియన్స్ కూడా ఎట్లయిపోయారంటే నిజంగా చెప్పాలి, మీరు అన్నట్టు ఇందాక సినిమాలు చూసి చూసి జనాలు ఇప్పుడు నెక్స్ట్ షాట్ వెళ్తారు, కట్ క్లోజ్ వెళ్తారు, ఓటీఎస్ పెట్టుకుంటారు, క్లోజ్కి వెళ్తారు అని ఒక వాళ్ళకు కూడా అండర్స్టాండింగ్ వచ్చేసింది ఫిల్మ్ మేకింగ్ గురించి. బట్ మా థాట్ ప్రాసెస్ ఏముండే అంటే ఒక లైఫ్ని చూపించాలి. నువ్వు అక్కడ నిల్చొని చూస్తే ఎట్లా ఉంటుంది, అదే మనుషులను కొంచెం దూరం నుంచి నిల్చొని చూస్తే ఎట్లా ఉంటుంది, లైవ్లీగా ఉండాలి అనే ఒక పర్స్పెక్టివ్లో ఈ విజువల్ ట్రీట్మెంట్ ఇచ్చాము. ఓకే, అండ్ దీని వెనకాల ఇంకొక చిన్న మెటఫర్ ఉంది. సినిమా వాడి జీవితాన్ని, ఇండస్ట్రీలో ఉండే వాళ్ళ జీవితాలను ఎవరో చాలా క్లోజ్గా వచ్చి అబ్జర్వ్ చేసి అర్థం చేసుకోరు, అందరూ చాలా దూరం నుంచి చూస్తారు అన్నమాట వాడిని. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కొంచెం ఫ్రేమ్స్ కొంచెం వైడిష్గా ఉంటాయి, ఆడియన్స్ అలా చూస్తారు అన్నమాట, కొంచెం డిస్టెన్స్ నుంచి చూస్తారు తనని. దీని వెనకాల ఎంత స్టోరీ ఉందా? యా, ఓకే, దట్ ఈస్ ద థింగ్. అవసరం ఉన్నప్పుడు మాత్రమే, ఈవెన్ ఆయన ట్రూ ఎమోషన్ చెప్తున్నప్పుడు కూడా టైట్ క్లోజులు ఉండవు. టైట్ క్లోజ్ ఎక్కడా కనిపించదు, ఉండదు. మొత్తం అబ్జర్వ్ చేసినా కానీ నేను మ్యాక్సిమం నేను మొత్తం చూసా కదా, చూస్తే ఒక్క టైట్ క్లోజ్ కూడా లేదు, ఉండదు, కొద్దిగా ఫ్రీ ఫ్రేమ్ ఉంటుంది అనమాట. రైట్. సో దట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ థాట్ ప్రాసెస్ బిహైండ్ ఇట్. ఓకే, సో నాకు తెలిసి ఇట్లాంటి ఎక్స్పెరిమెంట్ నేను మళ్ళీ చేస్తానో లేదో తెలియదు. శివరపల్లి 2 ఎంతవరకు వచ్చింది? సీజన్ 2 డిస్కషన్ అవుతుంది, ఫైనల్ కాల్ తీసుకోవాలి యాక్చువల్లీ. సో ఆ ఫైనల్ కాల్ రాగానే దట్ విల్ బీ స్టార్టెడ్. కొత్త క్యారెక్టర్స్ ఏమైనా ఎంటర్ అవ్వడము అంటే ఉన్నది ఉంటాయి, డెఫినెట్గా కొత్త క్యారెక్టర్స్ డెఫినెట్గా ఉంటాయి. ఓకే, యా, ఇంకా మోర్ ఫన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేద్దాం, డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఈసారి ఇంకా కొంచెం ఒకవేళ చేస్తే నిజంగా అది మెటీరియలైజ్ అయితే అది అంటే అందులో చాలా మంచి ఇంకా ప్రాపర్ స్క్రిప్ట్ డెవలప్మెంట్స్ కానీ అందులో కానీ చాలా చేంజెస్ ఆర్ ఇంకా ప్రాపర్ స్క్రిప్ట్ వర్క్ చేసి చేద్దామనే థాట్లో అయితే ఉండరు బేసిక్గా. నైస్ బ్రో. యాజ్ ఎ సినిమా వలంగా మన ఒకటి క్వశ్చన్ అడగాలనుకున్నా. సినిమా అనేటప్పటికీ యూజువల్గా డబ్బులు ఖర్చు పెట్టించడము అండ్ దాంతోపాటు ఈ మేకింగ్ ఉండాలి, ఈ షార్ట్స్ ఉండాలి, అది ఉంటేనే వర్కౌట్ అవుతుంది ఇట్లా అని చెప్పేసి ఫిల్మ్ మేకింగ్ అనేది చేస్తూ ఉన్నారు కదా. సో అలాంటి వాటి జోలికి వెళ్ళకుండా మీరు ఈ కైండ్ ఆఫ్ అనేది ఎంచుకోవడానికి గల రీజన్ ఏంటి? యా, అంటే బేసిక్గా ఇట్ డిపెండ్స్ ఆన్ స్టోరీ లైన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, కథను మనం సెలెక్ట్ చేసుకునే దీని మీదనే బడ్జెట్ చాలా వరకు డిపెండ్ అయి ఉంటుంది. అండ్ నా థాట్ ప్రాసెస్ కూడా ఒకటే, ఒక కథని చెప్పడానికి హ్యూజ్ బడ్జెట్ అవసరం లేదు, అంటే ఆ కథ కూడా ఆ లక్షణాలు ఉండాలి. కథకు బడ్జెట్ రిక్వైర్మెంట్ ఉంటే పెట్టాల్సిందే, తప్పదు అది. సో నేను నా ఫస్ట్ ఫిల్మ్కి డిజైన్ చేసుకున్న కథకు ఎక్కువ బడ్జెట్ అవసరం లేదు. ఓకే, చాలా మంచి విలేజెస్లో బేసిక్ ఇంకా దీని వెనకాల ఇంకో చిన్న సిచ్యువేషన్ ఏంటంటే ఇది మొత్తం మా ఊరి చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న ఊర్లలోనే చేశాను అనమాట. వనపర్తి చుట్టుపక్కల ఉన్న పల్లెటూరులో చేశాను. దీని లొకేషన్ ట్రెక్కి బిఫోర్, అంటే నిజంగా చెప్పాలంటే ఈ సినిమా నేను ఎట్లాగైనా చెయ్యాలి, ఎలాగైనా ప్రూవ్ చేసుకోవాలి, దెర్ ఈజ్ నథింగ్ టు డూ, నేను ఈ సినిమాను చెయ్యాలి, జనాలకు చూపించాలి అనే ఒక పర్స్పెక్టివ్లో ప్రొడ్యూసర్స్ని నేను మీట్ అవ్వక ముందే ఈ లొకేషన్ ట్రెక్కి ప్రీ ప్రొడక్షన్ అనేది చేసుకున్నాను అనమాట. లొకేషన్ ట్రెక్కి జస్ట్
మా ఊరు చుట్టుపక్కలనే కాబట్టి నాకు అన్ని ఊర్లు తెలుసు అక్కడ. లోకల్గా నా ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళని బైక్ ఎక్కించుకొని అన్ని ఊర్లు తిరిగి లొకేషన్ చూసి వచ్చిన. అన్ని ఊర్లు ఓకే. చుట్టుపక్కల ఉన్న ఏ ఊరిని వదిలేయకుండా 600 to 700 ఫొటోస్ నేను గ్యాదర్ చేసిన. బాబా షూట్ చేయొచ్చు, ఒక సినిమా చేయొచ్చు అనే కాన్ఫిడెన్స్ నాకు, మా ఊర్లో సినిమా చేయొచ్చు అనే కాన్ఫిడెన్స్ చాలా స్ట్రాంగ్ ఉండే. ఎందుకంటే నేను చాలా వరకు బయటకు వెళ్తూ ఉంటాను, తిరుగుతూ ఉంటాను, చిన్న చిన్న ఊర్లలోకి తిరుగుతూ ఉంటాను. నేను ఇక్కడ చూసినప్పుడు అనిపించింది ఇది బ్యూటిఫుల్ ఉన్నాయి కదా, 100% ఒక సినిమా చేయొచ్చు, ఇది పాసిబిలిటీ ఉంది. అండ్ నేను ముత్తయ్య కూడా ఆ ఊర్లలో నుంచి చూసిన జనాల నుంచి ఇన్స్పైర్ అయినా కాబట్టి దట్ ఈస్ ద సెట్టింగ్ అండ్ దట్ ఈస్ ద స్టోరీ లైన్. అక్కడ నుంచి ఇన్స్పైర్ అయినా, అక్కడ మనుషులు లెట్స్ డూ ఇట్ అని చెప్పేసి అక్కడనే చేసిన అనమాట. నాకు బాగా నచ్చిన లొకేషన్ ఒకటి చెప్పనా, Yeah. ఏంటంటే అమ్మాయి అబ్బాయి ఇద్దరు మీట్ అవుతారు చూసారు, ఆ బండ, Yeah. ఆ కొంచెం చెట్లు, ఆ ప్రైవసీకి కావాలనుకునేటు ఆ టైప్లో ఎక్కడ పట్టారు అది? అది ఫస్ట్ వేరే లొకేషన్ అనుకున్నాము. ఆ లొకేషన్ నేను అంతకుముందు అనుకున్న లొకేషన్ ప్రాపర్గా లేకుండే. మేము షూట్ చేద్దాం అనుకున్న టైంకి కొంచెం డిఫరెంట్ అయిపోయింది ఆ చెట్లు అని. బట్ నేను ఒక పిచ్ ఫిల్మ్ చేశాను, అందులో ప్రాపర్గా ఉంది ఆ లొకేషన్. బట్ ఇప్పుడు షూట్ చేద్దాం అనుకునేసరికి ఆ వాటర్ లేవు అక్కడ, కొంచెం డ్రై అయిపోయింది బేసిక్గా. సో ఇమీడియట్గా మాకు ఆ లొకేషన్ కావాలి, ఆ క్వాలిటీస్ ఉండాలి. మీరు అన్నట్టు ఇందాక కొంచెం ప్రైవసీ ఉండాలి, ఎవరికి కనపడకుండా ఊరి చివరిలో ఉండాలనే ఒక థాట్ అయితే ఉండే. సో వెతికాం. ఒక 2-3 days నేను షూట్ చేసేటప్పుడు మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి వెళ్ళి కొన్ని లొకేషన్స్ చూపించారు, బట్ వర్కౌట్ అవ్వలేదు. సో ఆ ప్రాసెస్లోనే ముత్తయ్య పడుకునే ఒక హట్ లొకేషన్ ఉంటుందా, దానికి ఆపోజిట్ ఇట్లా నడుచుకుంటూ ముందుకు వెళ్తే ఆ లొకేషన్ కనిపించింది, లాక్ చేసినాం. ఓకే. అంటే మీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అనుకుంటూ ఉంటారేమో, అంటే రెగ్యులర్గా మీ మూవీస్కి రెగ్యులర్గా ఉన్న టీం అయితే మనకి ఈయనైతే సిటీని చూపించాడు, మళ్ళీ విలేజే, ఇలా ఎన్ని సంవత్సరాలు చూపిస్తాడు అన్నట్టు. లేదు, నెక్స్ట్ అది మాత్రం డిఫరెంట్ చేస్తా 100%. నో బట్ కదే మధ్యకాలంలో ఆ కైండ్ ఆఫ్ స్టోరీస్ని చూపించే వాళ్ళు చాలా తక్కువ అయిపోయారు. లక్కీ మీరు చూపిస్తూ ఉన్నారు, వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. నేను ఏదో ఈ బోర్డింగ్ అనేది కూడా సరదాగా తీశాను ఇందాక మీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అది. బట్ దే ఆర్ అంటే నిజంగా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఈజ్ నా డైరెక్షన్ డిపార్ట్మెంట్, ముత్తయ్య డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంటే నాకు చాలా బ్రదర్స్ లాగా అందరూ. ఎవ్రీవన్, శివరాజ్, సురేష్ అండ్ ప్రశాంత్ అని మా కోఆర్డినేటర్, వెరీ లవ్లీ పీపుల్. ఎంత అంటే నాకు ఇప్పుడు బ్రదర్స్ వాళ్ళు యాక్చువల్గా. ఓకే. వాళ్ళే కాదు, ముత్తయ్యలో యాక్ట్ చేసిన వాళ్ళందరూ నాకు బ్రదర్స్గా అయిపోయారు అనమాట. యాక్చువల్లీ అంత బాండింగ్, అంత లవ్ ఉంటుంది మధ్యలో. అండ్ ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే, ఏంటి తాతకు ఆల్రెడీ ఒక సినిమాలో యాక్ట్ చేయడానికి అవకాశం వచ్చింది, అది కూడా రజనీకాంత్ గారి మూవీ. ఏ మూవీ అది? ముత్తు. అందుకే ఇక్కడ ముత్తయ్య వేసారా? ఎగ్జాక్ట్లీ. యూనో నేను అది యాక్చువల్లీ టైటిల్లో లాస్ట్ షాట్లో వెళ్ళేటప్పుడు ఏ సినిమాలో అవకాశం వచ్చిందిరా ముసలోడా అంటే, ముత్తు రజనీకాంత్ అంటుంటారు అనమాట. ఫస్ట్ నేను ముత్తు అనే టైటిల్ వేసి ఆ ముత్తు అనేది ముత్తయ్యగా కన్వర్ట్ చేద్దామని అనుకున్నా యాక్చువల్లీ. ఓకే. బట్ తర్వాత గ్రాడ్యువల్లీ ఏం డిసైడ్ అయినా అంటే, లేదు ముత్తయ్యనే వేద్దాం, అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకుంటారు, అర్థం చేసుకునే వాళ్ళు లెట్స్ బీట్ లైక్ ముత్తయ్య. మాకు కూడా వెళ్ళేటప్పుడు చిన్న పజిల్ వదిలిపెట్టేసిపోయినట్టు. దాన్ని ఒక చిన్న పజిల్ లాగానే ఆల్మోస్ట్ వదిలిపెట్టినాం అనమాట. లేదంటే ఫస్ట్ డిజైన్ టైటిల్ ముత్తు అనబడి ఆ తా అనే వర్డ్ ముత్తయ్య లాగా కన్వర్ట్ అయ్యేటట్టు అనుకున్నాం అనమాట బేసిక్గా. ఓకే. భాస్కర్, ఈ కైండ్ ఆఫ్ స్టోరీస్ని చూపించాలన్నా కానీ ప్రొడ్యూసర్స్ ఆర్ ద వెరీ కీ పాయింట్. ఎందుకంటే ఎవరైనా కానీ సినిమాల మీద మంచి అభిరుచి ఉన్న వాళ్ళు మాత్రమే ఇట్లాంటి వాళ్ళకు డేరింగ్ స్టెప్ వేసి ముందుకు వచ్చి తీస్తూ ఉంటారు. ప్రొడ్యూసర్స్ సో వాళ్ళు ఎలా ఒప్పుకున్నారు ఈ స్టోరీకి ఏంటి? అంటే ఈ కథ చేయాలని నేను ప్రాసెస్లో ఉన్నాను యాక్చువల్లీ. దానికి లొకేషన్స్ చూసి పెట్టుకున్నాను. బట్ ఎనీ విచ్ వే నేను ఇది చేసేయాలి, ఈ కథ చెప్పేయాలి చాలా తక్కువ బడ్జెట్లో. నేను ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినందుకు ఎలాగైనా సరే ఈ కథను చెప్పేసేయాలి, చాలా తక్కువ బడ్జెట్లో చేసేసేయాలి అని ఒక థాట్లో నేను ముందుకు వెళ్తూ ఉన్నాను. సో నాది అంతకుముందు చేసిన ఒక పిచ్ ఫిలిం, ఒక ట్రైలర్ కట్ చేశాను అనమాట. మీకు ఇందాక చెప్పినట్టు
ఇదే ప్రపంచంలో నుంచి ఇదే వరల్డ్ నుంచి ఇంకొక కథ రాశాను. ఆ కథకి నేను ఒక ట్రైలర్ కట్ చేసుకున్నాను అనమాట. ఓకే. సో ఆ ట్రైలర్ చాలా బాగా నచ్చింది చాలా మందికి, నా ఇండస్ట్రీ ఫ్రెండ్స్ సర్కిల్కి చాలా బాగా నచ్చింది. సో ఫెంటాస్టిక్ అని చెప్పేసి మంచి కొన్ని ప్రొడక్షన్స్ నుంచి నాకు కాల్స్ వచ్చినాయి అనమాట. ఇంకొక కథ ఏమైనా ఉందా, ఏదైనా ఉంటే మాత్రం చెప్పండి అనే ఒక పర్స్పెక్టివ్లో. బట్ బై గాడ్ గ్రేస్ నాకు బేసిక్గా అవకాశాలు అయితే కొంచెం చేసిన చిన్న పని అయినా సరే రిజల్ట్ వచ్చిందనమాట. సో ఆ ప్రాసెస్లో నేను కథలు చెప్తూ ఉన్నాను. ఎక్కువ మందికి చెప్పలేదు యాక్చువల్లీ కథ ఇండస్ట్రీ ప్రొడక్షన్స్లో. జస్ట్ ఇప్పుడు ప్రజెంట్ దీన్ని ప్రొడ్యూస్ చేసిన ప్రొడ్యూసర్ల కంటే ముందు ఇద్దరికి చెప్పాను అనమాట అంతే. సో ఒకరికి అంటే నిజంగా చెప్పాలంటే ఈ కథను ప్రొడ్యూస్ చేయాలంటే నిజంగా చాలా మంచి సెన్సిబిలిటీస్ ఉండాలి, పర్పస్ సేమ్ అయి ఉండాలి. ఇప్పుడు ఈ కథ నేను చేస్తే నాకు మళ్ళీ ప్రొడ్యూసర్లు సినిమాలు ఇస్తారు నాకు తెలీదు. అంటే చాలా మంచి రెస్పెక్ట్ అయితే వస్తుంది దీనివల్ల, చాలా మంచి రెస్పెక్ట్ వస్తుంది. బట్ అలాంటి కథను మళ్ళీ ప్రొడ్యూస్ చేయాలంటే సేమ్ థాట్ ప్రాసెస్, ఈ కథను చెప్పి తీరాల్సిందే, లాభం వచ్చినా రాకపోయినా వాట్ ఎవర్ ఏమైనా సరే ఈ కథను చెప్పి తీరాల్సిందే అన్న థాట్ ప్రాసెస్ ఉన్న ప్రొడ్యూసర్లు ఉంటేనే పని అవుతుంది. సో ఒకరిద్దరికి చెప్పినప్పుడు వర్కౌట్ అయ్యే ఛాన్సెస్, వాళ్ళ కథ చాలా బాగా నచ్చింది. కానీ దానికి మించి కొన్ని విషయాలు ఉంటాయి అన్నమాట. అక్కడ కొద్దిగా హోల్డ్లో ఉన్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఆ టైంలోనే నేను వృందా ప్రసాద్ అండ్ హేమంత్ కుమార్ వీళ్ళకి నరేట్ చేశాను. ఓకే. దే ఆర్ వెరీ సెన్సిబుల్. కథల విషయంలో చాలా మంచి సెన్సిబిలిటీస్ ఉన్న ప్రొడ్యూసర్లు వాళ్ళు. సో నేను కథ చెప్పిన ఫస్ట్ హాఫ్ అన్ అవర్కే కథ ఫినిష్ అయిపోయింది. ఫస్ట్ హేమంత్ కుమార్ ఒక కామెంట్ అన్నాడు అనమాట, ఇలాంటి కథలు మళ్ళీ చేస్తామో లేదో తెలీదు, ఈ కథను చేయాల్సిందే అని అన్నాడు అనమాట. నరేషన్ ఇచ్చిన నెక్స్ట్ మినిట్ హాఫ్ అన్ అవర్లో దే డిస్కస్ సంథింగ్ అండ్ ఇమీడియట్లీ బృందా ప్రసాద్ కాల్డ్ మీ, అంటే కాల్ చేసేసి కన్ఫర్మ్ చేసేస్తారనమాట విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో. అంత ఫాస్ట్గా కథను కన్ఫర్మ్ చేయాలంటే నిజంగా చాలా మంచి, ఈ కథను కన్ఫర్మ్ చేయాలంటే చాలా సెన్సిబిలిటీస్ ఉండాలి. వాళ్ళ పర్పస్ కూడా ఫిక్షనరీ ఎంటర్టైన్మెంట్, వాళ్ళు పెట్టిన ప్రొడక్షన్ పర్పస్ కూడా అలాంటిది, మంచి కథలు చెప్పాలని వాళ్ళు ఒక డెసిషన్తో ప్రొడక్షన్ హౌస్ పెట్టారు. సో ఈ కథ చాలా నచ్చింది, దే యాక్సెప్టెడ్ ఇట్. అండ్ నాకు ఫస్ట్ ఫిలిం వాళ్ళ వల్ల పాసిబుల్ అయింది. అది కూడా ఇలాంటి ముత్తయ్య లాంటి మీరు అన్నట్టు 70 years ఒక యంగ్ హీరో లేడు, 70 ఏళ్ళ వ్యక్తి కథ, ముందు వెనక చూడకుండా చాలా స్ట్రాంగ్గా దాన్ని ప్రొడ్యూస్ చేసినందుకు నేను వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ యాక్చువల్లీ. వంశీ కారుమంచి అని తను ఇన్వెస్టర్ అనమాట. ఓకే. తనకు కూడా చాలా థ్యాంక్స్. అంటే ఇలాంటి కథ నమ్మి డబ్బులు పెట్టి ప్రొడ్యూస్ చేయడానికి ముందుకు వచ్చి నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా హార్ట్ఫుల్లీ నేను వాళ్ళకు థ్యాంక్స్ చెప్పాలి. బికాజ్ వాళ్ళు లేకపోయింటే ఈ ప్రాజెక్ట్ ఇలా అయ్యేది కాదు. అందరూ డెబ్యూటెంట్స్, వాళ్ళు డెబ్యూటెంట్స్ యాక్చువల్లీ. ఈ సినిమాకున్న మ్యాజిక్ ఏంటంటే ప్రొడ్యూసర్లు డెబ్యూటెంట్స్, డైరెక్టర్ డెబ్యూటెంట్, యాక్టర్స్ డెబ్యూటెంట్స్. సుధాకర్ గారు కూడా బలగం బిఫోర్ చేశారు కాబట్టి యాక్చువల్లీ డెబ్యూటెంట్ టెక్నికలీ. సో ఇంతమందికి మంచి సినిమా వచ్చిందనమాట లైఫ్లోకి, అంటే గుర్తుండిపోయే సినిమా అని నేను అనుకుంటున్నా. ఐ థింక్ ఖచ్చితంగా ఇది వాళ్ళకు ఒక మంచి గుర్తింపు తెస్తుంది. ఎవ్రీ టెక్నీషియన్, ఎవ్రీ యాక్టర్కి కూడా మంచి గుర్తింపు తెస్తుంది. బట్ థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు బృందా ప్రసాద్ అండ్ హేమంత్ కుమార్కి చాలా థ్యాంక్స్, అండ్ వంశీ గారు మంచి కూడా ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ ఫర్ దెమ్. థ్యాంక్స్ లాట్. నైస్ బ్రో. ఏంటంటే రూటెడ్ స్టోరీస్ తీసుకొని ఇంకా చాలా అద్భుతంగా అనేది కూడా చెప్తూ ఉన్నారు ప్రేక్షకులకు నచ్చే విధంగా. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అలాట్. అండ్ ఫైనలీ నా టీంకి నేను నిజంగా చాలా థ్యాంక్స్ చెప్పాలి. ముత్తయ్య టీం అంటే నాకు ఇప్పుడు చాలా పర్సనల్లీ కనెక్టెడ్. ఎడిటర్ సాయి మురళి కానీ, మ్యూజిక్ డైరెక్టర్ కార్తిక్ రాడ్రిగేజ్, నా డైరెక్షన్ డిపార్ట్మెంట్, మెయిన్గా నాకు ఈ సినిమా ఒక డిఓపిని ఇచ్చిందండి దివాకర్ మణి అని. తను చాలా చాలా గ్రేట్ సినిమాటోగ్రఫర్, విరాట పర్వంకి అండ్ చాలా అల్టిమేట్ సినిమాటోగ్రఫర్ అనమాట తను. దానికి ఆయన ఈ సినిమాకు ఒప్పుకోవడం అనేది దట్స్ అ ఫెంటాస్టిక్.
ఒక గ్రేట్ టెక్నీషియన్ ఇవ్వడంతో పాటు నాకు ఒక డార్లింగ్ బ్రదర్ని ఇచ్చిందనమాట. తను ఆల్మోస్ట్ నాకు చాలా చాలా కనెక్ట్, మా ఇద్దరి మధ్యలో అల్టిమేట్ కనెక్షన్ ఉంటుంది. ఆయనకు కూడా చాలా థ్యాంక్స్ ఫర్ యాక్సెప్టింగ్ దిస్ ముత్తయ్య అండ్ వర్కింగ్ ఫర్ యాజ్ అ డిఓపి ఫర్ దిస్ అండ్ గివింగ్ బ్యూటిఫుల్ విజువల్స్. మా ఊరిని నేను చూపించాలనుకున్నా, ఆయన విజువలైజేషన్తో ఆయన కెమెరా వర్క్తో మా ఊరిని ఇంకా చాలా అద్భుతంగా తీసిచ్చాను అనమాట, అద్భుతంగా చూపించాను అనమాట. ఓకే. సో నాకు అనిపిస్తుంది దట్స్ అ గిఫ్ట్ టు మై హోమ్ టౌన్. నేను పుట్టి పెరిగిన ఊరికి ముత్తయ్య ఈజ్ అ గిఫ్ట్ అనిపిస్తుంది నాకు యాక్చువల్లీ. దట్స్ ఐఎమ్ ఫీలింగ్ సో ప్రౌడ్. నా ఫస్ట్ ఫిలిం ముత్తయ్య అవ్వడము, ముత్తయ్య మా ఊరి చుట్టే తీయడము, అది చాలా అంత అద్భుతంగా రావడము. బట్ ఐఎమ్ ఫీలింగ్ సో సాటిస్ఫైడ్. ఐ థింక్ ఏ స్ట్రగుల్స్ లేకుండా హ్యాపీగా కూల్గా ప్లెజెంట్గా అయిపోయింది వెరీ చాలా అద్భుతమైన, అంటే నాకు తెలిసి ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ మళ్ళీ వస్తుందో లేదా నాకు కూడా తెలియదు. వితిన్ 15 daysలో షూట్ చేసినాం ఈ సినిమా. ఓకే. రిహార్సల్ చాలా స్ట్రాంగ్గా చేసినాము, ప్రీ ప్రొడక్షన్ చాలా స్ట్రాంగ్గా చేసుకున్నాము. 15 daysలో ఫినిష్ అయింది. అండ్ నేచర్ కూడా ఎంత హెల్ప్ చేసిందంటే, మీరు సినిమా చూసినట్లయితే చాలా కూల్గా క్లౌడీగా ఉంటుంది మొత్తం. హార్ష్గా ఒక్క ఫ్రేమ్లో కూడా కనిపించలేదు. లేదు, రైనీ సీజన్ అది, చాలా రైనీ సీజన్. ఒక్కరోజు కూడా వర్షం పడలేదు, మొత్తం క్లౌడీగా ఉంది. టీంకి అందరికీ ఒక అజంప్షన్ ఏంటంటే ఈరోజు వర్షం పడుతుంది, రేపు ఖచ్చితంగా వర్షం పడుతుంది. బట్ మేము మార్నింగ్ ఒకవేళ పడినా కూడా మేము మార్నింగ్ 6 షూట్ స్టార్ట్ చేస్తే వర్షం పడేది కాదు. ఈవినింగ్ వరకు చాలా సపోర్ట్ చేసే వెదర్ కూడా. సో ఇట్స్ అ బ్లెస్సింగ్ అనుకుంటున్నాను నేనైతే ఈ సినిమా విషయంలో. ఫెంటాస్టిక్ వర్క్ ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్. చాలా చాలా థ్యాంక్స్ నా టీంకి అందరికీ, చాలా థ్యాంక్స్. సౌండ్ డిజైనర్ వంశీ ప్రియ గారు కూడా అద్భుతమైన సౌండ్ డిజైన్ ఇచ్చారు. సో చాలా రియలిస్టిక్గా ఉండాలని మొదటి నుంచి ప్లానింగ్ ఉంది. బట్ సినిమా చూస్తుంటే సౌండ్ కూడా ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఇచ్చింది యాక్చువల్లీ. ఫెంటాస్టిక్ ఫీలింగ్. ముత్తయ్య ఈజ్ ఐ నెవర్ ఫర్గెట్. ఇంకొకటి ఏంటంటే, ఒకవేళ నేను 10 years తర్వాత కూడా నేను వేరే ఫిలిమ్స్ చేసి ఎలాంటి ఫిలిమ్స్ చేసినా కూడా ఐ విల్ ప్రమోట్ ముత్తయ్య. డెఫినెట్లీ. మీరు ప్రమోట్ చేయాల్సిన అవసరం లేదు బ్రో. ఆల్రెడీ అందరూ ఒకరి నుంచి ఒకరు ఆ ప్రమోషన్ అనేది జరుగుతూ ఉంది త్రూ మౌత్ టాక్. నైస్ బ్రో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్స్ అ లాట్ ఫర్ ఇన్వైటింగ్ మీ అగైన్ వితిన్ 3 months. బట్ నా ఫస్ట్ ఇంటర్వ్యూ ఇక్కడే జరిగింది, అండ్ ముత్తయ్య కూడా ఫస్ట్ ఇంటర్వ్యూ ఇక్కడే జరిగింది. ఐఎమ్ ఫీలింగ్ ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు. మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.